హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పిఎం కిసాన్ సమృద్ధి నిధి గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ పిఎం కిసాన్ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు 19 విడత డబ్బులు కూడా జమ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కావున ఎవరైతే కేవైసీ పెండింగ్ ఉన్నా, లేకపోతే 17వ విడత 18వ విడత పెండింగ్ ఉన్నవారు కానీ, అలాగే కొత్తగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కేవైసీ అప్డేట్ అనేది చేసుకోండి. అయితే ఈ 19 విడత డబ్బులు అనేది మనకు ఫిబ్రవరి 24th నాడైతే మనకు పడే అవకాశం అయితే ఉన్నాయి. కావున 100% ఫిబ్రవరి 24th మండే రోజు అయితే మార్నింగ్ 11 o'clock అయితే మనకు ప్రతి రైతు అకౌంట్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ ఉన్నవారైతే కేవైసీ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ పిఎం కిసాన్ సమృద్ధి నిధి ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ అయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ అయితే క్లిక్ చేస్తే ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది మీకు. ఇక్కడ ఈ కేవైసీ ఉంది కదా, ఈ కేవైసీ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఇప్పుడు మీరు ఎవరైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎవరి పేరు ఉందో వారి యొక్క ఆధార్ నెంబరు ఎంటర్ చేసి వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ సబ్మిట్ చేసి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు పిఎం కిసాన్ కేవైసీ అప్డేట్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. దీని ద్వారా మీరు ఫిబ్రవరి 24th మండే రోజు మీకు అకౌంట్లో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కేవైసీ పెండింగ్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారైతే తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ చేసుకొని మండే రోజు అయితే మీ యొక్క అకౌంట్లో 2000 రూపీస్ అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.